ధర్మశాస్త్రమును అనుసరిస్తారో లేదోనని వారిని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నీకు నాకు అనేకమైన పరీక్షలు ఉంటాయండి. జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని భుజిస్తున్నప్పుడు ఎక్కువగా ఉందిలే చూస్తారు. చూడండి, నేను ఇలాగైతే చెప్తా, ఎక్కడైనా ఆహారం దొరికితే ఇష్టానుసారంగా తినేస్తాం. తినేసిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయాసం. ఇక ఎందుకు లేక అది రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఇక అవన్నీ మనకు వద్దులే. కానీ ఆహారము పరీక్షించినట్లు దేవుడు ఆహారం కొదువు లేకుండా చేస్తాడు, తెలుసు. కానీ ఇక్కడ చెప్పులు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆహారాన్ని మాత్రం కొదువు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మాకు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు ఆహారం కొంత తెచ్చుకున్నారు. ఆ ఐగుప్తులోనే చెప్పులు వేసుకున్నారు, ఐగుప్తులోనే బట్టలు వేసుకున్నారు, ఐగుప్తులోనే వారి దగ్గర ఐగుప్తీల దగ్గర బంగారాన్ని తీసుకున్నారు, వారి దగ్గర వస్తువులు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఆహారం కూడా ప్రయాణంలో మనం ఏం చేస్తాం? పొలం వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? మనము ఆహారాన్ని కొంత తీసుకొని మధ్యాహ్నానికి వెళతాం. అలాగే ప్రయాణంలో ఉన్నప్పుడు నా చిన్నతనంలోనైతే సద్దిమూట కట్టుకొని భుజం వేసుకొని నడుస్తూ పోతూ ఉండేవాళ్ళు అనమాట. మధ్యలో ఎక్కడన్నా మజిలీలు వచ్చినప్పుడు అక్కడ కూర్చొని తిని ఏ బావి దగ్గర ఏ సురువు దగ్గర కూర్చొని తినేసేసి మరలా ప్రయాణాన్ని సాగించేవాడు. ఆహారాన్ని ఎక్కడ మాత్రం వీరికి 40 సంవత్సరాలుగా సరిపడా ఆహారాన్ని ఇవ్వగలుగుతాడు దేవుడు. అయితే ఎక్కడైతే ఆహారాన్ని కొదవగా ఉంచాడు, ఈ కొదవ పెట్టాడు. ఎందుకు? వారిని పరీక్షించుడు కొరకై. ఎందుకు పరీక్షిస్తానన్నాడంటే ఆ 16వ అధ్యాయం చదివితే ఏం చేశారు? ఆహారం కొదవగా ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఫస్ట్ వచ్చిన నేనే చదువుతున్నా చూడండి. తరువాత ఇజ్రాయేలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2 నెలల 15వ దినము నా ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సణిగిరి. ఎందుకు సణిగారు? ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలాగూ సావకపోతిని. మొదటిది. రెండవది, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను ఇక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా. సణుగుతున్నారు. ఈ సణుగు అనేది చాలా ప్రమాదకరమైందండి. మన జీవితాల్లో మనం గమనిస్తే పెళ్ళైనటువంటి దంపతులు ఉంటారు, పెళ్ళైనటువంటి వారు ఉంటారు. ఇలాంటి కుటుంబాలలో భార్య సణుగుడు ఎక్కువ. మిమ్మల్ని గురించి ఏం మాట్లాడబాకండి, ఏమన్నా అన్నగాని నాకేం ఇబ్బంది లేదు. నేను అనుభవించుంటాను కనుక నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. ఈ సణుగు ఇంట్లో చాలా ప్రమాదకరమైంది. ఈ సణుగు అనేది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే అంతవరకు తీసుకెళ్ళింది. యుగాంతమందు బుద్ధి కలుగుటకై రాయబడినటువంటి ఈ జీవగ్రంథంలో ఉన్నటువంటి ఎందుకు సణిగారు వారు ఐగుప్తులో ఉన్నటువంటి మూలుగులు వారు పెట్టినటువంటి మొరను ఆలకించి దేవుడు వారిని విడిపించాడు కదా, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత విడిపించాడు కదా, అరణ్యం వారికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు కదా, అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చాడు కదా. ఎర్ర సముద్రం వద్ద 15వ అధ్యాయంలో చూస్తే మనము ఎర్ర సముద్రం వద్ద అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు దేవుడు. కనులతో చూశారు. కన్నుతో ఎలా చూశారు? ఎర్ర సముద్రం పాయలైనట్టు చూడటం కాదు, దానికంటే కూడా వెనక వస్తున్నటువంటి శత్రువులు ఎక్కడ పడి మనల్ని చంపివేస్తారో భయకంపితులైనటువంటి వారిని ఆశ్చర్యరీతిగా ఆరిన నేలను నడిపించినటువంటి ఆ దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూసి వెనక్కి తిరిగి చూశారు. ఒక్కసారి చూసినప్పుడు వీరు దాటిపోయారు. దాటిపోయిన తర్వాత సముద్రం మధ్యలోకి వచ్చారు. వీరాది వీరులైనటువంటి వారు, భయంకరమైనటువంటి యుద్ధశూరులైనటువంటి వారు ఐగుప్తీలు. ఒక్కసారి ఏమైందంటే సముద్రము మరలా యథాస్థితికి వచ్చిన తర్వాత వారు చచ్చిపోయారు. చూస్తే ఆ శవాలు కొట్టుకొని వచ్చి ఒడ్డుకొచ్చినప్పుడు ఆ శవాలను చూసి అప్పుడు దేవునిని స్తుతించారు. ఎల్పులలో నీ వంటి వాడెవడు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూచినీడు అని
దేవునిని ఒడ్డుకొచ్చి దేవునిని ఎంతగా దేవునిని స్తుతించారంటే మోషే కీర్తనయు మిరియాము కీర్తనయు, మిరియాము ప్రవక్త్రి అయినటువంటి మిరియాము తన తంబూరాలను పట్టుకొని సహోదరులతో దేవునిని స్తుతిస్తూ వచ్చింది. మోషే అహరోనులు సమాజమంతయు దేవునిని స్తుతిస్తూ వచ్చారు కదా. ఇక్కడ అంత కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ ఆహారాన్ని ఇవ్వలేడా? ఆహారాన్ని ఇవ్వలేడా? ఇస్తాడు. ఏమంటున్నారు ఇక్కడ చూడండి, ఒక్క బాధ వస్తే ఆ బాధలో ఎన్ని భయంకరమైనటువంటి మాటలు వస్తాయో. ఇంట్లో ఒక బాధ వచ్చిందనుకో, సంఘంలో ఒక బాధ వచ్చిందనుకో, ఇంటిలో ఒక సమస్య వస్తే ఆ సమస్య భార్య గొనిగిద్ది, పిల్లలు గొరుగుతారు. ఎవరి మీద గొరుగుతారు? తండ్రి మీద గొరుగుతారు. తండ్రి ఏదన్నా పిల్లలు ఏదన్నా చేస్తే, భార్య అన్నా ఏదైనా చేస్తే భార్య మీద గొనుగుతాడు. ఈ గొనుగుడు అనేదమ్మా చాలా భయంకరమైన పరిస్థితి తల్లి. ఏ సంఘంలో ఉండకూడదు ఈ గొనుగుడు, ఏ కుటుంబంలో కూడా ఉండకూడదు. ఈ గొనుగుడు ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, వారు నిజముగా ఆ కార్యాన్ని చూశారు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా గొప్ప కార్యాలు చేశావు, ఇప్పుడైతే మాకు ఆహారం అయిపోయింది, ఆహారాన్ని అనుగ్రహించంటే ఆయన ఎలాంటి ఆహారం ఇచ్చాడో ఇక దాన్ని తలుసుకుంటే కూడా ఒక రకంగా ఉందన్నమాట నాకైతే మాత్రం. అయితే వీరు నాయకులైనటువంటి మోషే మీద సణుగుచ్చు ఉన్నారు. ఏమంటున్నారు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మా కుండల వద్ద కూర్చొని మాంసమును వండుకొని తృప్తిగా భుజించాం కదా, అలాంటి మమ్ములను తీసుకొని అరణ్యములో సచ్చుటకు తీసుకొని వచ్చాము అంటున్నాడు. సావగలిగితే అక్కడే సముద్రంలోనే వారిని ఏం చేసేవాడు? నాశనం చేసేవాడు దేవుడు. నిన్ను నన్ను బంగారంగా తీసుకొచ్చాడు, నిన్ను నన్ను కుటుంబంగా ఏర్పరిచాడు. ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుకుందాం మనం. ఒక కుటుంబాన్ని భార్యాభర్తలను జతపరిచిన తర్వాత ఆ జతపరచినటువంటి భార్యాభర్తల యొక్క వైవాహిక జీవితంలో ముందుకు పయనిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలను ఎప్పుడు కూడా సనుగడు. భర్త దెబ్బ కొట్టాడు అనుకో, ఏమంటది స్త్రీ అంటది, సచ్చినోడు మా అమ్మ నాన్నలు ఎట్టాడు సంబంధాన్ని చేశాడు, నన్ను ఒక దెబ్బ వేస్తే 10 దెబ్బలు వేసాడని చెప్పి అబ్బా ఇక సాయంత్రం ఏంది ఆ నెలంతా సంవత్సరం అంతా ఇక ఆ దెబ్బ గుర్తు చేసుకోవటం, ఏడవటం, పని చేయదు పాడే చేయదు. ఏమైనా కట్నం డబ్బులు తీసుకురాలేదనుకో, ఏదైనా చేయలేదనుకో, ఈ అమ్మాయి ఆ అబ్బాయి కొడతాడు. కొట్టిన తర్వాత ఇక సణుగుడు చూడు కుటుంబాల్లో. ఈ సణుగుడే కుటుంబాలు పత్రం అవటానికి కారణం. చాలా జాగ్రత్త అండి. సంబంధాలు చూసేటప్పుడు పెళ్లి కాపోయినా ఇష్టమే, చాలా జాగ్రత్తగా. మనం ఏదో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి అని ఆతృత పడతా ఉంటాం. ఆతృత పడేటప్పుడు ప్రతి దానిని కూడా ప్రభువు మీద ఆధారపడి వెళ్ళాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారంట అక్కడంట కీరకాయలు దోసకాయలు ఇంకేందేందో శుభ్రంగా తినేసేసి అక్కడ ఉన్నారంట. వారికి ఆ కొండల దగ్గర తృప్తిగా మేము భోజనం చేసాం. వీళ్ళేంది సముద్రంలో తీసుకొని రావటం ఏంది, ఈ అరణ్యములకు తీసుకొని రావటం ఏంటి, మమ్మల్ని సావగొట్టడం ఏంటి? ఈ సణుగు చాలా ప్రమాదకరమైనది. గుర్తుపెట్టుకోండి. సంఘములో ఎదగపోవటానికి, కుటుంబంలో ఎదగపోవటానికి కారణం ఏంటంటే ఈ సణుగే ముఖ్యమైనటువంటిది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, నేను చూశాను, నేను అనుభవించాను కనుక చెప్తున్నా. ఎప్పుడు కూడా నాయకుల పైన వారు సడిగారు. ఎవరి పైన సరిగారు? ఇంట్లో నాయకుడు ఎవరు? సంఘంలో నాయకుడు ఎవరు? దైవజనుడు. ఎప్పుడు కూడా ఒక సమస్య వచ్చిందా, ఆ సమస్య నీదైనా, వ్యక్తిగతమైనా, సంఘముదైనా, సమాజముదైనా, ఎవరిదైనా, స్నేహితుడిదైనా, బంధువుదైనా, ఎవరి సమస్య వచ్చినా నీవు ముందుగా మోకరిల్లి ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. ఆ సమస్యను పరిష్కరించేది దేవుడే. మానవుడు పరిష్కరిస్తాడు, తాత్కాలికమైనటువంటి పరిష్కారం అది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. దేవుడే పరిష్కారం చేస్తాడు. నాకు నా భార్యకి కూడా ఒకసారి సమస్య వచ్చింది. ఇట్లా మందిర విషయంలోనే సమస్య వచ్చింది. పంపించి వేసేసాను నేను ఇంటికి. వచ్చారు ఒక 50 మంది వచ్చారు నా మీదకి. నేను చెప్పా, నా చేతికి అప్పగించావు, నేను చెప్పింది వినాలి.
నేనేం చెప్పాను? నేను ఏదో పనికి వెళ్ళి సంపాదించి తీసుకురమ్మని లేదు కదా, మీటింగ్స్ జరుగుతున్నాయి, పిల్లల్ని తీసుకొని మీటింగ్కి వచ్చేసాయి అని చెప్పాను. నేను చెప్పింది అదే. మీటింగ్కు రాకుండా ఇంట్లో పడుకున్నారు. అది నా బాధ. యజమానుడు ఎక్కడున్నాడో యజమానురాలు కూడా అక్కడే ఉండాలి. దాని విషయంలో కొద్దిగా ఘర్షణ పడ్డాను. ఘర్షణ పడితే నేనేం చేయాల, కోపగించుకోవాలా, ఏం చేయాలా? మెల్లిగా బట్టలు దర్తాను, స్కూటర్ మీద తీసుకెళ్ళాను. వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చా. వాళ్ళే వస్తారు మాట్లాడదామని. వచ్చారు, చెప్పా, నా చేతికి అప్పగించారు. ఏ లోటు లేకుండా చేస్తున్నాను. ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, నేను ఆరాధిస్తూ ఉంటే నాతో కూడా ఆరాధనకు రాకుండా, మీటింగ్కు రాకుండా ఇంట్లో ఉండటం ఏంటి? అదే నాకు కావాలి. దాని సమస్యను పరిష్కారం చేసి మీరు వెళ్ళండి. మళ్ళీ ఇప్పటికి కూడా 35 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆ సమస్య రాలా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. నేను చేసింది తప్పయ్యా, కలగాల. నోటి మాటతో చెబితే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. వాళ్ళ బాబాయిలు అందరూ వచ్చారు. చెప్పా సమస్యను పరిష్కారం. ఎట్లయితేనే, లేకపోతే నాకొద్దు. ఎట్లయితేనే కావాలి. ఆ అమ్మాయి నేను ఎక్కడికి వెళితే అక్కడికి రావాలి. ఆ అమ్మాయి నేను ప్రార్థన చేస్తే ప్రార్థన చేయాలి అని నేను చెప్పిన తర్వాత దానికి లోబడే ఇప్పటివరకు ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాళ్ళు సణుగుచూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 5వ వచనం. 29:5. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకునేటట్లు 40 సంవత్సరములు మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు పాత కొనిపోలేదు, మీ చెప్పులు లేదు, మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. చెప్పులు కానీ ఏది కానీ అనారోగ్యం కానీ వారికి ఏది కాల ఇచ్చాడు. ఈ మూడింటికి కొరత లేదు. కానీ దేనికి ఇచ్చాడు? ఆహారానికి ఇచ్చాడు. చూడండి, రాజులు గ్రంథంలో సారేపతి యదోరాలు ఏలియా సారేపతి యదోరాలు అంటాడు, నాకు ఒక అప్పము ఇవ్వమని అడుగుతాడు. అప్పము తీసుకొచ్చి ముందుగా నాకు ఇవ్వమని చెప్తాడు. ఆ అప్పము తీసుకొచ్చి వచ్చినప్పుడు ఆమెకేమైంది? సారేపతి యదోరాలు ఆమె చేసిన పని ఏంటి? మొదటగా అప్పము తెచ్చి దైవజనుడికి ఇవ్వమనగా భూమి మీద వర్షము కురిపించుంత వరకు తన బుడ్డిలో, తన తొట్టిలో పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. మరి సారేపతి యదోరాలుని అంతగా దేవుడు పోషించాడు కదా. ఆమెం చెప్పింది? ఆమె ఏలియా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు ముందుగా నా కుమారుడు నేను తిరుటకు కొంచెము పిండి ఉన్నది, అది అప్పము చేసుకొని చనిపోతాము అని చెప్పింది. నీవు ఆ కొంచెం పిండిలోనే ఒక అప్పము తెచ్చి ఒక రొట్టె తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, అప్పము తీసుకొని వచ్చి ఇస్తే నీకు తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని దేవుడు యెహోవా సెలవిస్తూ ఉన్నటువంటి మాటను దైవజనుడు సారేపతి యదోరాలకు చెప్పాడు. సారేపతి యదోరాలు దైవజనుని యొక్క మాట ప్రకారము ఆ విధముగానే చేసింది కనుకనే దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేర్చబడింది. దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేర్చబడింది. చూడండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎందుకు అయిపోలేదు?
వాక్యానికి ఇప్పుడు మనం ఎట్లా ఆలోచించాలంటే వాక్యానికి లోబడే వారముగా ఉండాలి. ఆమె దైవజనుడు మాట ఉంది. దైవజనుడు ఎవరైనా సరే నీవు దైవజనుడు ఏదన్నా విషయం చెబితే ఆ విషయంలో లోబడి ఉండవలసినదే, కానీ యజమానుడుకు యజమానురాలు లోబడి ఉండాలి. గత శనివారం నాడు మనం ధ్యానం చేస్తాం ప్రార్థనాంశము. దాసుడు కనులెత్తి ఎవరి వైపు చూస్తున్నాడు? యజమానుడి వైపు చూస్తూ ఉన్నాడు. దాసురాలు యజమానురాలు నువ్వెవరి వైపు చూడాలి? దేవుడు నిర్ణయ కాలంలో నీకు నాకు ఇస్తాడు. అంతవరకు కూడా నీవు నేను కన్ని పెట్టుకొని చూడవలసినటువంటి వారమై ఉన్నాము. కన్ని పెట్టుకొని చూడాలి. దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా మానడు. సరేపతి వాళ్ళకి ఇచ్చాడు, అయిపోలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి జనాలు గుంపులు గుంపులుగా వచ్చారు. వచ్చి 3 దినాలు వారు జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆహారాన్ని అందిస్తూ ఉంటుండగా వారు ఆహారాన్ని భుజిస్తూ వచ్చారు. అయితే వారికి ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం లేదు. 3 దినముల తర్వాత, అయ్యా వీరు 3 దినముల నుండి ఇక్కడే ఉన్నారు, ఏంటి వీరి సంగతి? ఆహారం లేదు, ఈ టైంలో ఎప్పుడు వెళ్ళి ఎక్కడ తింటారు ప్రభువా అని తన శిష్యులైనప్పుడు ఆయన ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? తీసుకురమ్మన్నాడు. ఎవరు తీసుకురమ్మన్నాడు? ప్రభు వద్దకు తీసుకురమ్మన్నాడు. ప్రభు వద్దకు తీసుకొని వచ్చిన తర్వాత వారిని పంక్తులుగా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినటువంటి వారికి వడ్డించమన్నాడు. ఇదేంద్రి, ఇది ఎలా సాధ్యము? ఒక్కడికి సరిపోదు ఇది. ఇంతమందికి ఎలాగ ఆహారం పెడతాడు? ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని మనసులో నాలాంటి ఖచ్చితంగా అనుకుంటాడు. ఇప్పుడు మనం భోజనాలు అయిపోయేటప్పుడు భోజనాలు వడ్డించే వాళ్ళకి హడావుడి ఎక్కువ, నాకు కూడా హడావుడి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ జనాలను చూస్తాం, అక్కడ భోజనం చూస్తాం, ఇక్కడ జనాలను చూస్తాం, అక్కడ భోజనం చేస్తాం. ఆ యజమానుడికి చెబుతాము, ఆ పెండ్లి వివాహం అయినటువంటి వాళ్ళకి కానీ ఇప్పుడు మందిరంలో ఇప్పుడు మనం భోజనం చేయబోతున్నాం. భోజనం పెట్టేటువంటి సహోదరులు ఏం చేస్తారు? వీళ్ళని చూసేసి అక్కడికి వెళ్ళి ఆ భోజనం వండిని చూసి ఇది సరిపోదేమో ఇది సరిపోదేమో అని ఎవరికి చెబుతారు? వెళ్ళి ఎవరు చెబుతాడు? దైవజనుడికి చెబుతాడు. దైవజనుడు మీకేం ఇబ్బంది లేదు, పెట్టండి అంటాడు. అలాగే ఇక్కడ ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఇరుస్తూ ఉన్నాడు. ఇరుస్తూ ఉంటే కింద గంపలలో ఎత్తి వడ్డించుకుంటూ వెళ్తున్నారు. ఇరుస్తూ ఉన్నాడు, వడ్డించుకుంటూ వెళ్ళాడు. అందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత 12 గంపలు ఎత్తి అక్కడ పెట్టారు. ఎక్కడ పెట్టారు? అక్కడ పెట్టారు. 5 రొట్టెలు 2 చేపలుని 5,000 మంది పురుషులు తిన్నారంట. మరి స్త్రీలు పిల్లలు లెక్క పెట్టాలి, అక్కడ పురుషులలో లెక్క పెట్టారు. అక్కడ ఇంతమంది అంత ఆహారాన్ని 5 చేపలు 2 రొట్టెల్లో నుంచి తీసుకొచ్చి పంచిపెట్టాడు కదా ఆ దేవాతి దేవుడు. వీరికి ఈ 20 లక్షల మందికి అరణ్యంలో ఏది కొదవ లేకుండా చేసినటువంటి వ్యక్తికి వీరికి ఆహారం ఇవ్వడా? పరీక్ష ఇస్తాడు, నీకు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే, ఆ పరీక్షలో నువ్వు ఈ సారేపతి అఘోరాలు నెగ్గింది. ఈ సారేపతి అఘోరాలు ఎగ్జామ్లో నెగ్గింది. ఏమన్నా సరేలేవో ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు అని పొల్లలు ఏరుకుంటాడు. నేను వచ్చాను, నువ్వేంటి ఎంత పిండేను, ఎంత నూనె ఉంటే మా ఇద్దరు నా కొడుకు నేను తినాలి, కానీ నువ్వుకేంటి ఇప్పుడు అసలే కరువు ప్రాంతము, కరువు రోజులు ఉన్నాయి, ఆహారం దొరక చచ్చిపోతుంటే నీకెక్కడ తెచ్చితే తల్లా? విశ్వాసం, ఫెయిత్, విశ్వాసం. మనిషి మీద ఆ దైవజనుడు చూడగానే దైవజనుడు నాకు సమృద్ధిస్తారని చెప్పుచ్చు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నాకు ఈ కరువు రోజులలో, ఈ భయంకరమైన దినాలలో దేవుడు నాకు సమృద్ధినిస్తాడు అని ఒక నిశ్చయతకు వచ్చినటువంటి సారేపతి యదువరాలు తన బిడ్డకు కూడా పెట్టకుండా, నేను ఇట్లా అనుకున్న రాత్రి, తన బిడ్డకు కూడా పెట్టకుండా, తను కూడా తినకుండా ముందుగా తీసుకెళ్లి దైవజనుడికి పెట్టింది. ఎప్పుడైతే
ఆ దయార్థ హృదయము, ప్రేమ కలిగినటువంటి హృదయము ఆ సారేపత్తి అఘోరాలకు వచ్చిందో ఆమె దాన్ని అమలుపరిచింది. వెంటనే వెళ్ళిపోయింది ఇంటికి, అప్పము కాచింది, వడివడిగా వెళ్ళి దైవజనుడు ఉన్నటువంటి ప్రదేశమునికి వెళ్ళి దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడు తృప్తిగా తిన్నాడు. ఇంటికి వచ్చి చూస్తే ఇక మరలా వర్షము కురిసే అంతవరకు, పంట పండే అంతవరకు ఏది తగ్గల, ఏది తక్కువ కాకుండా దేవుడు చేశాడు. ఆ విశ్వాసం వీరికి లేదు. దేవుడు నీకు నాకు ఇస్తానంటున్నాడు. మన పాఠం ఏంటంటే ఆరాధించే మనల్ని పరీక్షిస్తాడు. నిన్ను నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షిస్తూ ఉన్నప్పుడు జీవాహారమైనటువంటి క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు వారిని భుజిస్తున్నటువంటి నీవు నేను కూడా విశ్వాసముతో ముందుకు సాగుతున్నామా? విశ్వాసముతో నీవు నేను వెళ్ళుచున్నామా? ఎప్పుడైతే విశ్వాసముతో నీవు నేను వెళితే అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. మనం ఏదో ఈ విషయాన్ని గురించి ఏదో కొద్దిసేపు ఏదో మనం ఆలోచన చేసి కాసేపు కూర్చొని వాక్యం మీద వెళ్తున్నాం కాదు. మన జీవితంలో ఈ లోకంలో ఉన్నాం, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. కానీ ఒక్కసారి వాక్యాన్ని ఆలోచన చేయండి. వాక్యాన్ని ఆలోచన చేయండి. ఎక్కడ ఆలోచన చేస్తారు? నేను ఒక ఉదాహరణ చెప్తా, వినండి. తొందరగానే ముగిస్తా. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయంలో కొండ మీద జరిగినటువంటి విషయాన్ని రాశాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు కొండ మీద దేవుని కన్ను వాళ్ళిద్దరికీ మాటలు జరిగాయి. దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఎవరికి? మోషేకి బోధిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 22, 23 వచనాలలో 21, 22, 23 వచనాలలో మీరు ఆజ్ఞాపిస్తున్నాను, మీరు ఇట్లా చేయండి, ఇట్లా నడవండి, ఇట్లా చేయండి, ఇట్లా నడవండి అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 24వ అధ్యాయంలో ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడు ప్రత్యక్షించుకున్నాడు. 25వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే స్వేచ్ఛార్పణలు తీసుకొని వచ్చి, స్వేచ్ఛ అంతకుముందు ఏమన్నా నీవిది తేవాలి, నీవు మందిరములోకి నీవిది తీసుకొచ్చి అర్పించాలి అని ఆజ్ఞాపిస్తున్నటువంటి దేవుడు నిర్గమకాండం 22, 21, 22, 23 అధ్యాయంలో వచ్చిన తర్వాత తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 24వ అధ్యాయంలో 25వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు మీరు స్వేచ్ఛార్పణ మీ ఇష్టం, ఇక మీ ఇష్టం, మీరు ప్రత్యక్షపు మందిరాన్ని మీరు నిర్మించండి. 25:18 చదువమ్మా. నిర్గమకాండం 25:18. అది కాదు, 25 మొదట ఉండి నేను చెప్తాను. నేను వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఇప్పుడు వారికి ఏం చెప్పాడంటే స్వేచ్ఛార్పణ పైన చదివితే వస్తానమాట. ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ మోషేకి చెప్పాడు. 25వ అధ్యాయంలో కొండమేనా మోషే, నేను ఇప్పుడు మీ మధ్య నివాసం ఉంటా, నీ ప్రజలు నా ప్రజలైనటువంటి వారి మధ్య నివాసం ఉంటా. ఇదిగో నేను చెప్పేది ఏంటంటే, ఇదిగో ఇలాంటి కొలతలతో నాకు మీలో నివాసం ఉంటకు నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అయ్యా. దేనితో చేయాలంటే ఇదిగో ఈ బంగారము, వెండి, వత్సలు, తోడేళ్ళు అక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ చూడండి. ఇదిగో నేను చదువుతా వినండి. 25వ అధ్యాయం మొదటి వచ్చి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇజ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద గాని తీసుకొని వలెను. మీరు వాని యొద్ద తీసుకొనవలసిన అర్పణ ఏదనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఈ రీతిగా ఏదేది కావాలో చెప్పాడు. ఏదేది కావాలో చెప్పిన తర్వాత మోషే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు. మోషే ఏం చెప్పాడు? మోషే ఏం చేయాలా? కొండ మీద నుంచి దిగొచ్చాడు. కొండ మీద దిగొచ్చేసి వీరిని సమాజముగా కూర్చేశాడు. ఇక ఇజ్రాయెల్ ప్రజలందరిని తీసుకొని వచ్చి దేవుడు మన మధ్య ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. అబ్బాయి స్వేచ్ఛార్పణ. ఇప్పుడైతే బలవంతము లేదు.
బలవంతము లేదు, సణుగులతో వలదు, పిసినీతనము లేక విసుకాక ఇమ్ము, తక్కువగా కాక ఎక్కువగా ఇమ్ము, మక్కువతో ఇచ్చినది లెక్కించబడును, మక్కువతో ఇచ్చినది లెక్కించబడును. కానుకల పాత్ర కరమున తాకంగా కలువారి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమను లకించు పెదవులనే కాక కనపరచును నీ ప్రేమ కానుక రూపమునా. అర్థమైందా పాట? కరములు అంటే చేతులు, కానుకల పాత్ర అంటే అది. మన దగ్గరకు వస్తున్నప్పుడు పిసినితనము లేక విసుకాక ఇమ్ము, కడు ప్రేమను లకించు పెదవులనే కాక. స్వేచ్ఛార్పణలు ఏమని చెప్పాడు ఇక్కడ. ఈ స్వేచ్ఛార్పణలు ఈ బలవంతం లేదు, అది నీ ఇష్టం. ఇక ఒకప్పుడైతే బలవంతం ఉంది, ఇప్పుడు లేదు బలవంతం, నీ ఇష్టం, వద్దులుకొలిది ఏమని చెప్పాడు. వారు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి ఏం చేశారు, వారు విన్నారు. అది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ. అధ్యాయం నిర్గమాకాండం 35వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఇజ్రాయేలు సమాజం అంతా మోసే ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, ఎవరి మనసును వారిని ప్రేరేపించను వచ్చి ప్రత్యక్ష గుడారము యొక్క పని కొరకు దాన్ని సమస్తమును సేవ కొరకును ప్రతిష్ట వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. ఇప్పుడు వెళ్ళిపోయారు. సమాజం అంతా చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళి దైవజనుడు అని చెప్పినటువంటి వాక్యాన్ని వారు నెమరవేసుకున్నారు. ఇది నేను చెప్పేది. దైవజనుడు ఏం చెప్పాడు, పలానా వస్తువులు కావాలన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోయారు. సమాజం అంతా వెడలిపోయారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు, గుడారాలకు వెళ్ళారు. అప్పుడు వారు గుడారాలకు వెళ్ళారు. ఇప్పుడు మనము ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం ఇంటికి వెళ్తాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం, వారు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గర ఆలోచన చేశారు. ఏం చేశాడు, దైవజనుడు చెప్పినటువంటి మాటలను నెమరవేసుకుంటున్నారు. ఏమంటే దైవజనుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు, మన మధ్య నివాసముండుట కొరకై ప్రత్యక్ష గుడారం నిర్మించ. బలవంతము లేదు, ఏది లేదు, స్వేచ్ఛార్పణను తీసుకొని రండి అంటున్నాడు. కనుక ఎవరికి భార్యకి తోసింది భార్య అని చెప్పిద్ది. ఇక ఇప్పుడు సణుకు కాదు, ఇక్కడ ఏమంటది, అయ్యా యజమానుడా, అయ్యా నా దగ్గర ఇదిగో ఈ పోగులు ఉన్నాయి, ఈ నెక్లెస్ ఉంది, ఈ చెవులకు ఉన్నాయి, వీటికన్నిటికి ఉన్నాయి, నేను దేవునికి సమర్పిస్తున్నాను. తీసుకువెళ్ళాము. అయ్యా నా దగ్గర ఇవి ఉన్నాయి, కుమారులు వస్తారు, నా దగ్గర ఇవి ఉన్నాయి. ఎవరికి తోసింది వారు దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని తీసుకొని వెళ్ళి ఏం చేశారు, దేవునికి సమర్పించుకున్నారు. కనుకనే ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది. మోషేకి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమల్లా మోషేకి అప్పగించాడు. నిర్మించినటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు. అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ కానీ మనం గమనించగలిగితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, సణుగుతూ ఉన్నారు. మనము సణుగుతో దేవునికి ఏది ఇయ్యొద్దు. సణిగి ఇంటిలో గొడవపడి దేవునికి మాత్రం ఏది తేవద్దు, అది ఆశీర్వదించబడదు. స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చారు, మందిరం నిర్మించబడింది. స్వేచ్ఛార్పణలు, అందుకనే దేవునికి ఇచ్చే విషయంలో సణగకూడదు. ప్రీతికరమైనటువంటి ప్రేమ కలిగినటువంటి విధానములోనే దేవునికి సమర్పించేవారముగా నేను ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనించారా,
ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని తెలియచేయుటకు నిన్ను అణచి ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే కాని నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషించాడు. ఏమంటున్నాడు? ఆహారం వలనే కాక యెహోవా నోట నుండి వచ్చు ప్రతి మాట, యెహోవా నుండి వచ్చు ప్రతి మాట జీవాహారమైనటువంటి మాట, జీవవాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జీవవాక్యాన్ని ఇచ్చాడు. దీనిలో ప్రతి మాట నీకు నాకు ఆహారమే, నీకు నాకు ఇది ఆహారమేను. ప్రభునందు ప్రియమైన వారిని అణిచివేశాడు. ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తారో లేదో అని చెప్పి వారిని అణిచివేసి మన్నాని వారికి అనుగ్రహించాడు. వారిని ఏం చేశాడు? మన్నాతో వారిని పోషించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38 చదువు, 38 వచనం చదువు. ఇక్కడ మనం గమనిస్తే మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తామన్నమాట. ప్రభువాంటరిగా పనిచేయుటకు చింతలేదా? మార్త యెహోవా మాట ఎక్కడ ఉన్నాడు? ద్వితీయోపదేశకాండంలో ఆహారము కొరత కాక యెహోవా నోటి నుండి వచ్చు ప్రతి మాట మనలను బ్రతికిస్తుందని. అయితే ఇక్కడ ఈ సహోదరులు ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు సహోదరులు ఆ మార్గమున పోవచ్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మార్త తన వెంట చేర్చుకుంది. విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంది మార్త. ఆమె మరి ఏం చేస్తుంది? యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచు ఉన్నది. ఏమేమున్నా భౌతిక సంబంధమైన ఆహారము కొరకై వేగరపడుతూ ఉన్నది. ఆమె జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల వద్ద కూర్చొని ఆయన ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నది. మరి నీవు నేను ఈ భౌతిక సంబంధమైన ఆహారము కొరకై వేగరపడుతున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కొరకై వేగరపడుతున్నామా? మార్త ఏం చేసింది? భౌతిక సంబంధమైనటువంటి ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం ఎవరు భుజించారు? మరియా భుజించింది. అందుకనే దేవుని వాక్యమే మనకి ఏమంటే ముఖ్యమైనటువంటిది. అయితే ఇజ్రాయేలుకి అది అనుగ్రహించలేక అది వారికి అయితే వారు ఏం చేశారంటే సణుగుచ్చు ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు సణుగుచ్చు ఉన్నారు. మోషే అహరోనుల మీద సణుగులు అది అవిశ్వాసముతో కూడుకున్నటువంటిది. అవిశ్వాసముతో కూడుకున్నటువంటిది మార్త చేస్తూ ఉన్నది, విశ్వాసముతో కూడుకున్నటువంటిది మరియా చేస్తూ ఉన్నది. అది డిఫరెన్స్ ఇద్దరికి. నీవు విశ్వాసంతో చేస్తున్నావా? అవిశ్వాసంతో చేస్తున్నావు? అవిశ్వాసంతో చేస్తే ఇంటికి వెళ్ళి వాక్యాన్ని నెమరవేసుకుంటాం. వాక్యాన్ని ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళి దైవజనుడు చెప్పినటువంటి వాక్యము ఎలాగ ఉంది, నీవు వాక్యాన్ని ఎప్పుడైతే నెమరవేసుకుంటావో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సమృద్ధిగా భుజిస్తావు. ఇక్కడ మందిరంలో చెప్పినటువంటి వాక్యాన్ని మందిరంలో విడిచిపెట్టి బయటకు వెళితే అవిశ్వాసమే. మనం విశ్వాసము కాము. అందుకనే కీర్తనకారుడు అంటాడు, కీర్తన 72:19 చూడమ్మా. కీర్తన 78:19 దేవుడు అరణ్యములో ఆహారమును సిద్ధపరచగలడా అని దేవుని ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని దేవునికి సిద్ధపరచలేడా? దేవుడు సిద్ధపరచగలడు, తెలుసు.
అయినా కానీ అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలైనటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలమైనటువంటి మనం కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసం కాదు, విశ్వాసానికి అవిశ్వాసానికి మనం ప్రామాణికంగా కానీ దాన్ని కొలత వేసి చూస్తే అవిశ్వాసం ఎక్కువ ఉంటుంది మనకి. అవిశ్వాసం ఎక్కువ ఉంటుంది మనకి. విశ్వాసంలో మనం సన్నగిల్లిపోతున్నాం. విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, దినదినము అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలి. విశ్వాసములతో ఏ రోజైతే కుటుంబంలో కానీ సంఘంలో కానీ అవిశ్వాసులు అయిపోతామంటే దాని యొక్క ప్రభావము భయంకరంగా ఉంటుందండి. ఎంత భయంకరంగా ఉంటుంది అనుకుంటా. ఇంట్లో విశ్వాసుల యొక్క కుటుంబాలలో అవిశ్వాసం బయలుదేరితే ఆ కుటుంబం పతనావస్థలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. దినదినము వాక్యం ద్వారా నీవు హెచ్చరించబడాలి, పురికొల్పబడాలి. చెప్పబడినటువంటి వాక్యం ద్వారా నెమరు వేసుకోవాలి. ప్రార్థనలోను వాక్యములోను నీవు ఎప్పుడైతే వృద్ధి చెందుతావో నీ విశ్వాసం నా విశ్వాసం బలపడిద్ది. ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నాం? వారు అన్ని కార్యాలు చూసినటువంటి వారు అరణ్యంలో దేవుడు మాకు ఆహారాన్ని సిద్ధపరచబలడా అని విరోధంగా మాట్లాడారు వాళ్ళు. ఈ దినాలలో విరోధ భావము కలిగి అవిశ్వాసులైపోయి సంఘాలలో కుటుంబాలలో లేనిటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు. వారు విశ్వాసులో అవిశ్వాసులో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కుటుంబాలలో గలిబిలి ఎందుకు వస్తుంది? సంఘంలో గలిబిలి ఎందుకు వస్తుందంటే ఈ అవిశ్వాసం వలననే. వారికి విశ్వాసం ఉండదు, దేవునిపై ఆధారపడడు, మనుషులపై ఆధారపడతారు, దేవునిని ప్రక్కన పెడతారు. మరియా దేవునిని ఆధారపడింది, మార్తా లోకాన్ని ఆధారపడింది. నీవు నేను ప్రభువు మీద ఆనుకొని ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమంటున్నారు వాళ్ళు? అరణ్యములో దేవుడు ఆహారాన్ని మాకు సిద్ధపరచగలడా? ఎంత తేలిగ్గా తీసాడంటే దేవుడిని. అరణ్యములో వారిని ఎర్ర సముద్రంలో అసలు వారిని ఐగుప్తులోనే నలగొడుతున్నారు. వాళ్ళని ఐగుప్తులో వారు రగ్గిపోతున్నారు. గొడ్డు చాకిరి చేస్తున్నటువంటి వారిని వారి మూలుగులు విని దేవుడు వారి ఎడల ప్రేమ కలిగి ఐగుప్తుల యొక్క చెర నుండి విడుదల కలిగిస్తే వారు సముద్రంలో నుండి నడిపించినటువంటి దేవుడు. అలాంటి దేవుడిని ఇప్పుడు ఏమన్నాడు? ఎంత తేలిగ్గా తీసే అదే రక్షించబడతాం. ముందు ఒక 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం పాటు వీరాభిమానులు అయిపోతాం అనమాట. అబ్బా దైవజనుడు వాళ్ళని చూస్తుంటే అబ్బా మంచి విశ్వాసులు దొరికారన్న నాకు అని పాపం ఆయన కూడా పొంగిపోతూ ఉంటాడు. తరువాత వాళ్ళు అవిశ్వాసులు అయిపోయి ఎవరి మీద తిరగబడతారు? దైవజనుడి మీదనే. పిల్లలు కూడా అంతే, విశ్వాసులు ఉంటాం. వాళ్ళు విశ్వాసములో మనం బాప్తిసం ఇచ్చిన తర్వాత వారు విశ్వాసములో ఎదుగుతున్నారా లేదనే భారము తల్లిదండ్రులపై ఉంది. వీరు ఉదయం లేవనే బైబిల్ తీసుకొని ప్రార్థన చేసుకుంటున్నారా? వారు ఎలాగ ఉన్నారు? వారి పరిస్థితులు ఎలాగున్నాయని తల్లిదండ్రుల యొక్క బాధ్యత. యజమానుడు బాధ్యత అది, యజమానురాలు యొక్క బాధ్యత అది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే నిర్గమాకాండము 16వ అధ్యాయం 3వ వచనం చూస్తే వారు సణుగుచూ ఉన్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట. వారు కొంత శ్రమ రాగానే ఎటువైపు చూస్తున్నారు? వారు కొంత శ్రమ రాగానే ఏం చేస్తున్నారు? ఎందుకండి నేను ఇది చాలా జాగ్రత్తగా చెప్తానంటే నేను ఎరుక కాదు, నేను చెప్పాలని కాదు, జరుగుతున్నటువంటి లోకంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి విషయాలే. సాఫీగా సాగిపోతుంది, సాఫీగా వెళుతున్నాం. ఒక చిన్న సమస్య కుటుంబంలో కలిగిందనుకో, మనం ఎప్పటికైనా ఏం చేస్తాం తెలుసా? పాత జీవితానికి వెళ్ళిపోతాం. అది నేను కుటుంబాన్ని గురించే చెప్తున్నా. ఇప్పుడైతే బాగా విశ్వాసంతో ఉన్నటువంటి కుటుంబమే చిన్నది ఒక్క విషయం జరిగితే ఆ యజమానుడికి వచ్చే కోపము ఇక టాప్ లేచిపోద్ది అనమాట. అప్పుడు ఈ దంపతుల మధ్యలో తగాదలైనప్పుడు ఆ పిల్లలు ఎంత తల్లాడిపోతారు తెలుసా? వాళ్ళు కూడా అవిశ్వాసంలోకి వెళ్తారు.
వారు ఐగుప్తు వైపు చూశారు. ఇప్పుడు వారు ఐగుప్తు వైపు చూసి ముందుకు వెళ్ళవలసినటువంటి వారు ఇప్పుడు ఐగుప్తు వైపు చూసి వారు సణుగుచున్నారు. మేము ఐగుప్తులు అవి తిన్నాం, ఈ తిన్నాం, అవి చూసాం, ఇది చూసామంటున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? అవిశ్వాసంతో నీవు నేను ఉండేవారముగా ఉండకూడదు. చాలా సబ్జెక్ట్ ఉంది ఇది. ప్రభు చిత్తమైతే తర్వాత చూద్దాం, టైం అయిపోయింది కనుక. వారు ఏం చేశారు? సణుగుచ్చు ఉన్నారు. వారు మన్నాని వారికి పరీక్షించుట కొరకై మన్నాని కురిపించాడు. మన్నాని తింటూనే మళ్ళీ వారు ఏమంటున్నారంటే, అది మన్నా అపురూపమైందని చెప్పారండి. తిన్నాం, దానికి చాలా ఉంది. మన్నాని తిని ఇది కొత్తిమీర గింజ వలె ఉంది అన్నారు. అది కొత్తిమీర తెల్లగా ఉంది అన్నారు. తర్వాత ఇది తేనె కంటే అపురూపమైంది అన్నారు. ఇప్పుడు తర్వాత ఏమంటున్నారంటే వారు సణుగుచ్చు అంటున్నారు. ఇప్పుడు 78 కీర్తన 19 వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అరణ్యములో మనని ఆహారం సిద్ధపరచగలడా? సిద్ధపరిచాడుగా, తింటున్నారుగా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. అవిశ్వాసులముగా ఉండొద్దండి. అవిశ్వాసులముగా ఉండొద్దు. మనం విశ్వాసాన్ని స్థిరపరచుకునే వారంగా ఉండాలి. వెనుకున్న వాటి వైపు తిరగకూడదు మనము. అందుకనే ఒక పాట ఉంది, నేను ఈ మధ్య పాట విన్నాను. నేను మరచితివేళ నీ మొదటి ప్రేమను, మరచితివేళ మొదటి ప్రేమను, యోచించుము సోదరా, యోచించుము సోదరి, నాగటిపై చేవేసి వెనుకకు తిరిగెదవా. మొదటి ప్రేమ, ఐగుప్తులో చూసినటువంటి ప్రేమను వీరు మర్చిపోయారు. ఐగుప్తులో దేవుడు చూపించినటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ? ఐగుప్తుల యొక్క కబంధ హస్తాల నుండి తీసుకొచ్చినటువంటి దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు. ఆ ప్రేమను మర్చిపోయి ఇప్పుడు వారేం చేస్తున్నారు? సణుగుచ్చు ఉన్నారు. అవిశ్వాసులు అయిపోయారు. దేవుడు నీ ఎడల నా ఎడల ఎలాంటి ప్రేమను చూపించాడు? వారు ఐగుప్తులో నుండి విడిచిపెట్టాడు. కానీ నిన్ను నన్ను ఎక్కడి నుంచి విడిచిపెట్టాడు? నిన్ను నన్ను పాప భారము నుండి, పాపమనే వ్యాధిలో కొట్టుమిట్టాడుచున్నటువంటి నీవు, కబంధ హస్తాలలో ఉన్నటువంటి నీవు నేను ఎక్కడున్నామో ఆయా జిగటగల దొంగ ఊబిలో విరగబడినటువంటి ఇరుక్కున్నటువంటి, అది జిగటగలిగినటువంటి దంటది. అది ఇక ఊబిలో ఇరుక్కుంటే పైకి వచ్చే స్థితి లేదు. అలాంటి స్థితిలో ఎవరు ఆదుకునేవారు లేరు. పాపమనే ఊబిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ కళ్ళు కలిగినటువంటి దేవుడు, జీవాహారం కలిగినటువంటి దేవుడు, ఆ కళ్ళు కలిగినటువంటి దేవుడు కరుణాహస్తాన్ని నీకు నాకు అందించి ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి తీసుకొని వచ్చినటువంటి దేవునిని అవిశ్వాసంతో సణుగుతామా మనం? సణిగితే ఏమైద్దో? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువమ్మా, ముగిస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది ఎవరికి వారముగా వారిని పరీక్షించాడు. అయినా వారు సణిగారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నిన్ను నన్ను పరీక్షిస్తున్న దేవుడు, నీవు అవిశ్వాసంలో ఉన్నావా, సణుగుచ్చు ఉన్నావు? ఒక్కసారి ఎవరికి వారముగా పరీక్షించుకుని ప్రభు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఎవరి స్థితి వారికి హృదయాలోచన ఎరిగిన దేవుడు ఉన్నాడు కనుక, ప్రభువా నేను అవిశ్వాసంతో నీ కార్యాలు జరిగిస్తూ ఉన్నానయ్యా, నన్ను క్షమించు. ప్రభువా నేను సణుగుతూ ఉన్నానయ్యా, కుటుంబంలో సణుగుడు, సంఘంలో సణుగుడు. ప్రభువా నేను బలహీనుడై ఉన్నాను కనుక నన్ను క్షమించు. ఇటు స్థితి నుండి నాకు విడుదల కలిగించి జీవాహారమైనటువంటి ప్రభువా నన్ను బలపరచు నాయన అని చెప్పి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసి రొట్టెలో చేవేయట ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయం. దేవుడి వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్.